అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్ప చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేను, అలాని ఉందని చెప్పలేను. ఎందుకంటే నా మీద నాకే క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు, నాకు నిజంగా నువ్వే కావాలనిపించినప్పుడు నీ లైఫ్లో నేనే వస్తాను. ఇష్టం లేదని చెప్పనందుకు థ్యాంక్స్ వివేక్. నీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే వివేక్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ వెన్నెల.
ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా. తినమ్మా, తిను బుజ్జి, తినమ్మా, తిను. ఈ లేస్ తిను. చాక్లెట్ కావాలా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఏమన్నా తినొచ్చు కదా. ఏం కావాలమ్మా? బాబు ఏమీ తింటలేదండి. ఆకలి అవ్వటానికి టానిక్ ఇవ్వరా? 2 కాంబిఫ్లేమ్ టాబ్లెట్స్ ఇస్తారా? యా. చాక్లెట్ కావాలా? హాయ్ చెప్పు. మా పాప కూడా సరిగ్గా తినకపోతే ఆకలికి టానిక్ ఇచ్చానమ్మా. ఇప్పుడు బాగా తింటుంది. ఓకే అండి, థ్యాంక్స్. అంకుల్ అంకుల్, చెప్పమ్మా. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? ఏం కావాలమ్మా? ఆకలేస్తుందక్క. తినమ్మా. నాకు పార్సల్ కావాలక్క. పార్సల్ ఎందుకు? ఆకలితో ఉన్నావు కదా, తిను. అక్కడ ఆశ్రమంలో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే. ₹10 ఉంటే ఇవ్వండి. ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది. ఏమైనా తింటాను. అమ్మా, ఈ పిల్లలందరూ అమ్మా నాన్న లేని అనాథ పిల్లలమ్మా. ఏదో ఈ వయసులో నేను అడుక్కునైనా ఈ పిల్లలకి 2 పూటలా తిండి పెట్టగలుగుతున్నాను. నేను పోయిన తర్వాత ఈ పిల్లలకి ఎవరు తోడుంటారో అర్థం కావట్లేదమ్మా. 60 ఏళ్ళ అవ్వ అడుక్కుంటూ అంతమంది అనాథ పిల్లల్ని పోషించగా 20 ఏళ్ళ అమ్మాయిని చదువుకుని జాబ్ చేస్తూ నేనెంత చేయాలి? తమ్ముడు, లైఫ్లో సెటిల్ అవ్వకుండా సినీ ఫీల్డ్కి రావడం అంటే ఎగిరి ఆకాశాన్ని పట్టుకోవడమే. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందిగా. సాఫ్ట్వేర్లో ఫేక్ పెట్టు, 30,000 శాలరీ వస్తుంది. జాబ్ చేసుకుంటూ సినీ ఫీల్డ్లో ట్రై చేయి. నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. వీడికి లైఫ్లో నాకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏంది బావా, నువ్వు కూడా ఫేక్ పెడుతున్నావా? అవునరా. ఫేక్ పెట్టడం తప్పు కదా? తప్పేముందిరా. నాలెడ్జ్ లేదే జాబ్ ఇవ్వడు, వర్క్ చేస్తే శాలరీ ఇవ్వడు. అమీర్పేటలో ఇవన్నీ కామన్ రా. వీడు ఫేకే, వీడు రియల్ టైం అబ్బా.
రాజేష్. చలేస్తుందా? భయం వేస్తుంది సార్. సాఫ్ట్వేర్కి కొత్త. అవును సార్. ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టా? 3 years పెట్టాను సార్. ఏం తగ్గరే? తగ్గితే శాలరీ తగ్గిపోద్ది కదా సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. ధైర్యం నా దగ్గర స్టాక్ లేదమ్మా. నీ ఎక్స్పీరియన్స్ ఫేక్ కదా? నో ఇట్స్ రియల్ టైం. నో ఇట్స్ ఫేక్. అమ్మని ఎంత బిల్డప్ ఇచ్చావురా. నువ్వు నా ఫేక్ కంపెనీయే. మీదే కంపెనీ సార్? బాటా కంపెనీ అమ్మా. మీరు చాలా పెద్ద కంపెనీ సార్. నీకు అలా అర్థమైందా? సిచ్యువేషన్ ఏం బాగలేదు. ప్యాకప్. ఎక్కడికి సార్? సరే. పిజ్జా చాలా బాగుంది కదా? ఇట్స్ టేస్టీ. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? సరదాగా ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం మనం ఇంత ఖర్చు పెట్టాం కదా, అది సగం తిని సగం వదిలేసి అట్లీస్ట్ మనం వేస్ట్ చేసిన ఫుడ్ సేవ్ చేసిన చాలామంది అనాథ పిల్లలు కడుపు నిండా తింటారు. ఇందులో కంపారిజన్ ఏముంది? మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, ఫ్రెండ్స్, ఇన్ని రిలేషన్స్ మధ్య మన లైఫ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా? ఒక్కసారి రిలేషన్స్ అన్ని లేకపోతే మనం ఎలా ఉంటామో ఆలోచించండి. అన్నీ ఉన్న మనం ఏమీ లేని అలాంటి చిన్న పిల్లల కోసం ఏదో ఒకటి చేద్దాం. అనాథ పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఆలోచన బాగుంది, కానీ మనం ఎంతవరకు చేయగలం? నాకు అదే అనిపిస్తుంది. ముందు మనం పిల్లలకి ఎలా హెల్ప్ చేయొచ్చో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆ ఇన్ఫర్మేషన్తో మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుందాం. ప్రాక్టికల్గా ఇదంతా జరుగుతుందంటావా? మనం పాజిటివ్గా ముందుకెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ. వి ఆల్ ఆర్ విత్ యూ. 9 to 9 జాబ్. ఓకే సార్. నో లీవ్స్. ఓకే సార్. నో ఫోన్ కాల్స్ ఇన్ ఆఫీస్. ఓకే. నో శాలరీయా సార్? శాలరీ 10,000. థ్యాంక్ యూ సార్. నానా, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉందిరా. ఎదురింటి సుబ్బారావు రోజు నా దగ్గరికి వచ్చి మా వాడికి ఉద్యోగం వచ్చిందని పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తాను మా వాడికి ఉద్యోగం వచ్చిందని. సరే నాన్న, జాగ్రత్త, ఉంటాను. జాబా? మంచి కంపెనీయేనా? ఫస్ట్ శాలరీతో నాకు మంచి గిఫ్ట్ కొనివ్వాలి, ఓకేనా? సరే చీటీ. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుంది? వీడైతే ఎలా ఉంటాడు? వీడేం బాయ్ ఫ్రెండే, నల్లగా ఉన్నాడు. వీడైతే కలర్ ఓకే కానీ మెయింటెనెన్సే లేనట్టుందే. వీడు బాగున్నాడు. వీడైతే లేటుగా అయినా మంచి బాయ్ ఫ్రెండ్ పట్టావే. ఇది 2+, ఇది 3+. బాసు లోపల 3 yearsకా 2 yearsకా ఇంటర్వ్యూస్? 2 years అనుకుంటా బాస్. నేనుండే నువ్వు 3? అరే ఇక్కడ 3 yearsకే రా ఇంటర్వ్యూస్. 2 years వాళ్ళని అలౌ చేయట్లేదు. నేను 3 yearsేగా, ఏదో ఒకటి తగ్గించా అంతే. మందే ఉందబ్బా, కంపెనీ రిక్వైర్మెంటేగా. ఫేక్ అని తెలిసిపోయిందా? ఏంది టెన్షన్? మీ ప్రాజెక్ట్ మేనేజర్ నెంబర్? ప్రాజెక్ట్ మేనేజర్ నెంబరా? అరే
మిస్ అయింది. పోనీ మీ టీం లీడ్ నెంబర్ టీమ్ లీడ్ నెంబరా? వాట్ ఏ కోఇన్సిడెన్స్. అది కూడా మిస్ అయింది. మీ కంపెనీ అడ్రస్ చెప్పు. కంపెనీ అడ్రస్సా? హటిక్ సిటీ లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడే. మళ్ళీ అక్కడికే వస్తాం కదా. కదా. ఈ రెజ్యూమ్కి నీ రెజ్యూమ్కి ఏమైనా తేడా ఉందా? ఫేక్ పెట్టడం తప్పు కదమ్మా, ఫేక్ని ఫేక్లా పెట్టడం తప్పు. వెళ్ళి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. Sorry, you can leave. Good, Vivek. Wait for second round. గుడ్ వివేక్, యు గాట్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేద్దామా? యా, ఓకే. ఆ రోజు మనం మన ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేద్దామా? సరే వెనెల, మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను, ఏమంటారు? ఓకే. లింగబాబు సార్ 5 minutes లో రిపోర్ట్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే సార్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. కాల్ మీ అర్జెంట్. ఏమై ఉంటుంది? హలో సోనియా, ఏమైందిరా? బంగారం, షాపింగ్కి వచ్చాను. నాకు గాజులు ఎరుపు బాగుంటాయా పసుపు బాగుంటాయా? ఏవో ఒకటి తీసుకోరా. నువ్వు చెప్పు, నీకేమిష్టం? పసుపు. పసుపు తీసుకో, బాగుంటాయి. పసుపా? నీకు టేస్టే లేదు. నాకు ఎరుపే బాగుంటాయి. నీ టేస్టు నువ్వు. బంగారం, ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి. ఏం తీసుకోమంటావురా? స్వీటీ, నువ్వు సూపర్ కదా, నీకు ఏవైనా బాగుంటారా. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నైట్ కాల్ చేయనా? నైటా? ఓకే. చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన బంగారం. స్వీటీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను రా, నిద్ర వస్తుంది. నేను రేపు కాల్ చేయనా? రేపా? ఇంకెందుకు? నేనేం బూడిచ్చేనా ఇక్కడ? అయినా నీకు నాకన్నా నిద్రే ముఖ్యమా? పెడే. స్వీటీ, నాకు నిద్ర వస్తుందంటే నమ్మేశావు కదా, జోక్ చేశాను అంతే. జోకా? చో స్వీట్. అది కాదురా, నువ్వు టయర్డ్ అయి వస్తావు కదా, కాస్త మాట్లాడితే రిలీఫ్ గా ఉంటుందని కాల్ చేశాను. రిలీఫా? నాకా? నాకు తెలుసు, నువ్వు నా కోసం నైట్ అంతా ఫోన్ మాట్లాడతావు. నైట్ అంతానా? హే, మొన్న రోడ్డు పక్కన 2 కుక్క పిల్లలు చూసాను, ఎంత క్యూట్ గా ఉన్నాయో తెలుసా? అవునా? మధ్యాహ్నం 3 సార్లు తుమ్మాను. నీకు విషయం తెలుసా? హాస్టల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడంట. పాపం కదా. ఏమిరా లింగా నీ వాళ్ళ అమీర్పేటకు ఉపయోగం? సరేలే, నిద్ర వస్తుందంటున్నావుగా, వెళ్ళి పడుకో. నాకు ఈ టైంలో ఈ ఆఫర్ కూడానా?
వెల్కమ్ టు ఐపాప్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. యు గో అండ్ మీట్ మిస్టర్ ప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్. హైకో అంటుంటే ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ హైట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు మాత్రం పెరగట్లేదు బాసు. నానా డౌరీ వద్దు, అమ్మాయి నల్లగున్నా పర్లేదు నాన్న, ముందు ఎలాగోలా పెళ్లి చేసేయండి. సాయంత్రం పెందలాడొచ్చి వంట నేనే చేస్తాను లేవే, నువ్వు పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. లేదు చూడలేదు, నేను ఫేక్ కాదు, మీరు నేను ఎక్కడ చూసుండరు. చలేస్తుందా? భయం వేస్తుంది సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. నా దగ్గర స్టాక్ లేదమ్మా. Hi, Vivek. హాయ్ సార్. You have 2 years of experience, right? యా. Okay, I will introduce our team. ఓకే సార్. Please come with me. Hi, guys. He is Mr. Vivek, our new teammate. You guys interact with him, okay? ఓకే సార్. హాయ్. హాయ్. హాయ్ వివేక్. హాయ్. చూడటానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చుగా బాసు. నెక్స్ట్ అయితే బాసు. అయినా సాఫ్ట్వేర్ లైఫ్ కన్నా సినీ ఫీల్డే బెస్ట్ బాసు. గోవిందమ్మ గొప్పే కానీ ఇంటి మీద గొప్పలేదంట అన్నట్టు ఉంటుంది బాసు మన సాఫ్ట్వేర్ లైఫ్. ఏమైంది బాసు?